మా అమ్మకు నా మీద కన్నా మా తమ్ముని మీద ప్రేమ ఎక్కువందని ఫస్ట్ నాకు చెప్పింది ప్రీతి. మా చెల్లెకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలకు మా ఇంటికి వచ్చేది. తను వచ్చేది నా ఆస్తిలో వాటా కాజేయడానికని చెప్పింది ప్రీతి. మా చుట్టాలింటికి తరచూ వెళ్తే అక్కడ మన విలువ తగ్గిపోతుందని చెప్పింది ప్రీతి. మా తమ్ముడు నాతో నవ్వుకుంటూ మాట్లాడుతాండు, నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకంటే నాకు వెన్నుపోటు పొడవడానికని చెప్పింది ప్రీతి. ఇంతకు మించి గురువు ఎక్కడ దొరుకుతుందండి? అందుకే ఈ ప్రపంచంలో పెళ్ళైన మగాడికి భార్యకు మించిన గురువు ఉండదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. పెళ్లి ఒప్పుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్కి మీరు ఓకే అంటేనే పెళ్లికి నేను ఉంటాను. మొదటి కండిషన్, అబ్బాయికి మినిమం 7 డిజిట్ శాలరీ అయినా ఉండాలి. కనీసం ఒక 10 ఎకరాలు ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా జాబ్స్ పోయిందా అంటే ఆ 10 ఎకరాలని ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఎప్పుడైనా బోర్ కొడితే బయటికి తీసుకెళ్ళాలి. బైక్ మీద బస్ మీద తీసుకెళ్తానంటే ఒప్పుకోవచ్చు. ఇద్దరు కార్ అయినా ఉండాలి, ఫ్లైట్ ఉన్నా సరిపోతుంది. కనీసం 2 ఫ్లాట్లు ఉండాలి. ఎప్పుడైనా గొడవ పడ్డాం అనుకో, తను ఒక ఫ్లాట్లోకి నేను ఒక ఫ్లాట్లోకి వెళ్ళేటట్టు ఉండాలి. మా పేరెంట్స్ నాతోనే ఉండాలి. మీ పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. ఇక్కడ తప్ప ఎక్కడైనా ఉండొచ్చు. నాతో పాటు ఒక కుక్క పిల్ల, ఒక పిల్లి పిల్ల, 2 చిలుకలు, 2 పిచ్చుకలు, 2 పుడకలు ఇవన్నీ తీసుకొని వస్తాను. వాటిని కూడా మీరే పోషి. ఇంకొక లాస్ట్ కండిషన్, ప్రతి వారానికి పబ్కి, సినిమాకి, షాపింగ్ కి, అవుటింగ్ కి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేస్తున్నట్టు ఒక బాండ్ కానీ రాసిచ్చారంటే నాకు పెళ్లికి ఓకే. ఈ బాండ్ అంతా బ్రేక్ అయిందనుకో, నెక్స్ట్ డే విడాలి.